ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. షేర్ మార్కెట్ సమాచారం ప్రతి వారం మీకోసం. ఆగస్టు 3వ తేదీ నుంచి దాదాపు 7వ తేదీ వరకు ఉన్నటువంటి భారతీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈ యొక్క అంతర్జాతీయ దేశీయ పరిణామాలని ఈ పరిణామాలలో ఉన్నటువంటి వివిధ రంగాలపై ఉన్న ఒత్తిడిని ఇవన్నీ కూడా మనము పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు ప్రవేశంలోనే మనకి కొన్ని సూచీలు దాదాపుగా మనకి నిఫ్టీ వచ్చేసి 24,383 వద్ద, అలాగే సెన్సెక్స్ వచ్చేసి 78,094 దగ్గర స్థిరపడ్డాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మనం అక్కడ స్థిరపడ్డాయి. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే 57,264 దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి కొంత అనుకూలంగానే కనబడుతోంది. ఓకే, సో అలా చూసినప్పుడు మనకి సూచీలని మనం అంచనా వేసుకుంటే అంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి జూలై ఆఖరి రోజున మనకి సెన్సెక్స్ 78,094 అండ్ నిఫ్టీ వచ్చేసి 24,383 వద్ద ముగిసిన విషయాన్ని మనం చూసుకున్నాం. బట్ రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇలా ఉంటుంది అని చెప్పడం కన్నా తప్పకుండా మనకి కొన్ని అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిషాంశాల ప్రధానంగా తప్పకుండా కొన్నిటికి మద్దతు లభించే అవకాశం ఉందని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిఫ్టీ దాదాపుగా సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 24,150 తప్పకుండా అక్కడనే ప్రారంభమవుతుంది. సపోర్ట్ లెవెల్స్ ఖచ్చితంగా మనకి 24,150 వద్ద ఖచ్చితంగా ఉంటున్నాయి. బట్ ఒకవేళ తగ్గినా కానీ 24,000 కంటే తగ్గకపోవచ్చు అనే విషయం నేను కొంత సూచించే ప్రయత్నం. అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి 24,430 వరకు రెసిస్టెన్స్ ఉంటుంది, 24,430 వరకు. ఆ తర్వాత నా అంచనా ప్రకారంగా 24,860 బెంచ్ మార్క్ దాటడానికి అవకాశాలు, అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం చాలా బలంగా కనబడుతుందని చెప్పవచ్చు నేను. అలాగే ఎందుకంటే ఈ మ్యాక్రో ఫ్యాక్టర్స్ని మనం చూసినట్టయితే ఈ వీసా నిబంధనలు అయితే ఐటీ రంగానికి సవాళ్ళుగా ఉంటాయి. ఎందుకంటే వీసా పరిమితులు అనేది అమెరికా వాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో కీలకమైనటువంటి స్థూల ఆర్థికమైన కారకత్వం అవుతుంది. అంటే ఇది కనపడదు కానీ మైక్రో ఫ్యాక్టర్స్ అంటే ఈ మ్యాక్రో ఫ్యాక్టర్స్ కింద మనం చూసుకున్నట్టయితే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసినటువంటి ఆగస్టు వీసా బులెటిన్ ప్రకారంగా భారత్ నుంచి EB2 కేటగిరీ వీసాల పరిమితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి అయిపోయింది. కాబట్టి ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా దాని ప్రభావం ఏం లేదు. అయితే ఇది ఐటీ కంపెనీ మీద నిన్న వచ్చినటువంటి వార్త అనేది ఐటీ కంపెనీలపై ఉన్నటువంటి ప్రభావము అమెరికాలో ప్రాజెక్ట్ డెలివరీలు మరియు ఆన్ సైట్ ఉద్యోగాల ప్రతిపాదనలపై పరిమితుల్ని ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఐటీ సూచి స్వల్పకాలికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైం యుద్ధ భయాలు, అలాగే మనకి జియో పాలిటిక్స్ అనుకోండి అండ్ క్రూడ్ ఆయిల్ రెండు కూడా మనల్ని కొద్దిగా ఉద్రిక్తకి దారితీస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతాల యుద్ధ భౌగోళిక ఉద్రిక్తత వల్ల ఈ బ్రెంట్ క్రూడ్ అనేది కాస్త మనకి ఒక బ్యారెల్ ధర $83 నుంచి $89 మధ్యలో హెచ్చుతగ్గులకు లోనవుతోంది. బట్ ఆ విషయాన్ని మనం గమనించుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. సో ఐటీ అండ్ ఈ ఆయిల్ సంబంధించినటువంటి ఈ షేర్స్ కొనే విషయంలో కాస్త ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని చేయండి. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే మనకి భారతదేశం పైన ఈ యొక్క చమురు భయం ఎలా ఉంటుందంటే రూపాయి మారక విలువ కొద్దిగా క్షీణించి మనకి విదేశీయుల పోర్ట్ఫోలియో అంటారు కదా, విదేశీ పోర్ట్ఫోలియోలో కొంత మనకి ఫారినర్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కొంత ఉపసంహరణకి అంటే పెట్టుబడిని ఉపసంహరించడానికి కారణమవుతుంది. కనుక దేశీయ ఆర్థిక పరిస్థితి ఒక రకంగా డొమెస్టిక్ ఎకనామీ లేదా RBI పాలసీ ద్రవ్య పరిమితి విధానం, RBI సమావేశంలో వడ్డీ రేట్లని ప్రస్తుతం అయితే 5.25%గానే యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మనకి ఈ RBI రెపో రేటు పరంగా మనకి ఎటువంటి నష్టం అయితే కనిపించట్లేదు. సో కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఈ యొక్క RBI రెపో రేటు యథాతథంగా ఉండడం వల్ల మనకి తప్పకుండా సెక్టరల్ అవుట్లుక్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాంకింగ్లో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా 57,000 మద్దతు స్థాయి తప్పకుండా ఉంటుంది. RBI విధానం స్పష్టత వచ్చే వరకు అంటే నాకు తెలిసి 25వ తేదీ వరకు కాస్త ఇలాంటి నిదానమైనటువంటి మన అంచనాలు అందకపోయినా కాస్త నిదానమైనటువంటి ప్రభావం కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే SBI, HDFC, యాక్సిస్ వంటి బ్యాంక్ దిగ్గజాల యొక్క స్థితి అనుకూలంగా స్థిరంగా ఉంది. కాబట్టి కొంత బ్యాంకింగ్ రంగంలో
ఒడిదుడుకుల్ని అధిగమించగలిగే అవకాశం ఉంది. ఆయన జాగ్రత్త చూసుకొని పెట్టుబడి పెట్టండి. ఐసిఐసి అండ్ హెచ్ఎస్బిసి వాటిల్లో పెట్టుబడి పెట్టకపోవడం కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచిదే నా అభిప్రాయం. అలాగే ఐటీ సెక్టార్ వైపు వచ్చేసినట్టయితే యుఎస్ వీసా నిబంధనల వల్ల వడ్డీ రేట్ల అంచనాల కారణంగా టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీల్లో లాభాల స్వీకరణ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వాటిల్లో మనం పెట్టుబడి పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మైక్రోసాఫ్ట్ అండ్ మనకి విప్రో మరియు టాటా అంటే టీసీఎస్, టాటా మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆటోమొబైల్ వైపు వచ్చేస్తే మనకి Q1 ఫలితాలు అంటే Q1 ఫలితాలు మనకి రాబోయే పండగ సీజన్ ప్రకారంగా మనకి మహేంద్ర అండ్ మహేంద్ర, టాటా మోటార్స్ రెండు కూడా మరియు బజాజ్లో ద్విచక్ర వాహనాల షేర్లు మంచి లాభాలు గడించే అవకాశం ఉంది. అందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఇక మనం ఫార్మా వైపు వెళ్ళినట్టయితే ఎప్పుడు కూడా ఫార్మా మార్కెట్ అనేది ఒక డిఫెండబుల్ రాహుల్ ద్రావిడ్ లాంటిది కాబట్టి ఇక్కడ ప్రమాదం వచ్చినా ఫార్మా వైపు మనం పెట్టుబడి పెడితే స్థిరమైనటువంటి కేటగిరీగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ మనకి ఏంటంటే ఈ చైన్ అంటారు కదా, అంటే మార్కెట్ చైన్ అనేది కాస్త మనకి ప్రముఖంగా షేర్లకు భద్రత లభించే అవకాశం ఉంది. రెడ్డీస్ అండ్ సన్ ఫార్మా అండ్ అరోబిందో వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు స్వీకరించే అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే ఆగస్టు మొదటి వారంలో వెలువడేటువంటి ఆర్బీఐ ద్రవ్య ప్రబల విధానం కొంత మనకి అంటే నాకు తెలిసి 5వ తేదీ వాళ్ళు ప్రకటించే అవకాశం కనబడుతోంది వాళ్ళ యొక్క పరపతి విధానాన్ని. దాంతో కొంత మనకి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాస్ని కూడా పాటిస్తూ తొందరపాటు నిర్ణయాలు కాకుండా అనుభవంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే చాలా మంచిదని అభిప్రాయం. ఏదేమైనా సెన్సెక్స్ వచ్చేసి 78,430 వరకు చేరుకునే అవకాశం కనబడుతోంది నా యొక్క అంచనా ప్రకారంగా. అలాగే ఈ నిఫ్టీ వచ్చేసి 24,900 బెంచ్ మార్క్ దాటడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ వారం కూడా మనకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.